సుగ్రీవుడు పంపాతీరంలో ధనుస్సును బాణాలను ధరించి అటుగా వస్తున్న రామలక్ష్మణులను చూసి భయపడ్డాడు. ఈ వీరులెవరో వాలి పంపితే తనను చంపడానికి వచ్చారేమో అని భయపడిన సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద ఉండలేక మలయ పర్వత ప్రాంతానికి వెళ్లి హనుమంతుడిని పిలిచాడు. ఆ వస్తున్న ఇద్దరు ఎవరూ తెలుసుకుని రమ్మని హనుమంతుడిని వారి వద్దకు పంపించాడు. హనుమంతుడు రామలక్ష్మణుల వద్దకు వచ్చి వారికి నమస్కరించి వారి వివరాలను అడిగాడు. లక్ష్మణుడు హనుమతో ఇలా చెప్పాడు. మేము దశరథ మహారాజు పుత్రులమని, మేము అరణ్యములో నివసిస్తూ ఉండగా శ్రీరామచంద్రుని భార్య అయిన సీతమ్మను దుష్టుడైన రావణుడు మోసంతో ఎత్తుకొని పోయాడని, ఆమెను వెతుకుతూ వచ్చిన మాకు శబరి కనిపించి సుగ్రీవుడితో స్నేహము చేయమని చెప్పిందని, ఆమె చెప్పిన దాని ప్రకారం మేము సుగ్రీవుడిని కలుసుకోవడానికి వస్తున్నాము అని చెప్పాడు లక్ష్మణుడు. సబ్స్క్రైబ్ చేయండి.